అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడిన వివాదాస్పదమైన మాటలు ఆంధ్రప్రదేశ్లో అగ్గి రాజేసింది. ఏదైతే మొన్న చిరంజీవి గారిపైన జగన్మోహన్ రెడ్డి గారిపైన మాట్లాడారో ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు ఆయన నేను మాట్లాడిన మాటలు ఏదో అపార్థం చేసుకున్నట్టున్నారు, నా వ్యాఖ్యలు రికార్డులను తొలగించండి అనేసి ఆయన స్పీకర్ గారిని అడిగారు. స్పీకర్ గారు కూడా స్పందించారు. అయితే ఈరోజు నారాయణమూర్తి గారు కూడా స్పందించారు. ఆ రోజు మేమందరం వెళ్ళాము సినీ ఇండస్ట్రీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు రిసీవ్ చేసుకున్నారు, చాలా చక్కగా మేము చెప్పిందని విన్నారు ఆయన. మాకు ఎటువంటి అవమానం అనేది అక్కడ జరగలేదు అనేసి చాలా క్లారిటీగా నారాయణమూర్తి గారు చెప్పారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కాపులను రెచ్చగొట్టారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడి నుంచి చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు మా అన్నను అవమానించారు, మా అన్న ఒక అస్త్రంగా యూజ్ చేసుకున్నారు. దీంతోపాటు కూడా అభిమానుల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చింది వరకు వాస్తవమే జగన్మోహన్ రెడ్డి గారి పైన. అయితే ఇప్పటికి స్పందించి ఇప్పటికైనా ఆ నిజాలు బయటకు వచ్చింది, సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే, చిరంజీవి గారిని ఎవరైనా సరే, చిరంజీవి గారిని బాలకృష్ణ గారు అన్న మాటలు చిరంజీవి గారికి డైరెక్ట్గా తగిలినాయి. సో ఆయన పాపం లేఖాస్త్రం ద్వారా చాలా క్లారిటీగా లేఖ ఇచ్చారు. అయితే ఇక్కడ చిరంజీవిని ఎవరైనా అంటే చిరంజీవి గారి కంటే ముందు స్పందించేది నాగబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారు. ఇప్పుడు అదే అసెంబ్లీలో ఎక్కడో మీటింగ్లోనో ఎక్కడో మీడియా పాయింట్లో అన్లైన్ అసెంబ్లీలో చిరంజీవి గారిని సంబంధం లేని చిరంజీవి గారిని అన్నప్పుడు నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎటువంటి స్పందన లేదు. ఎవరైనా నాగబాబు గారు ఈ పాటికి ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్ అయినా కనీసం మాట్లాడేటారు, ఎటువంటి స్పందన లేదు. చూడండి, పదవి చేతిలో ఉంటే అన్న కానీ ఎవరైనా కావచ్చు మాకు సంబంధం లేదన్నట్టు ఇలా వ్యవహార తీరు ఇలా